ఈ రోజు మన వీడియోలో సెలబ్రిటీస్ అసలు ఏం ఫుడ్ తింటారు, అసలు క్యారవాన్ అంటే ఏంటి, క్యారవాన్ లో ఏమేమి పెడతారు, అసలు సెలబ్రిటీస్ ఫుడ్ అసలు ఎలాంటి క్యారేజెస్ లో వస్తాయి, అసలు ఏమేమి ఫుడ్ వస్తుందో, వాళ్ళు ఏం తింటారు, నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా, డైట్ ఫుడ్ తింటారా, ఇవన్నీ ఈరోజు చూపిస్తాను అనమాట. ఎంత పెద్ద షూటింగ్ అయినా, ఎంత చిన్న సినిమా షూటింగ్ అయినా సరే ఒక ఫుడ్ క్యారేజ్ అంటే మటుకు హాట్ క్యారేజ్ ఇలా వస్తుంది అనమాట. ఇలాగ 4 రకాల 5 రకాల బాక్సులు వస్తాయి. ఈ బాక్సుల్లోనే మేజర్ ఫుడ్ అనమాట. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఒక్కొక్క బాక్స్ ఇవన్నీ. ఇప్పుడు మన మేజర్ పెద్ద బాక్స్ లో వచ్చేవి ఏంటంటే పెద్ద పెద్ద కర్రీస్, రైస్ అనమాట. ఇప్పుడు చూసారు చికెన్ గ్రేవీ కర్రీ, ఇది రసం. ఇప్పుడు రైస్ 2 బాక్సులు పెడతారు, ఇంకో బాక్స్ చూస్తారు కదా చూడండి. ఇవి 2 బాక్సులు రైస్ చపాతీ అనమాట. 2 బాక్సులు ఎందుకు పెడతారంటే ఎవరైనా గెస్ట్లు వస్తే తినడానికి. కొంతమంది ఆర్టిస్టులు ఫుల్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు రైస్ చపాతీ చూసారు, రసం కర్రీ చికెన్ అవన్నీ చూసారు కదా. పప్పు కూడా చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది పప్పు షూటింగ్ లోని. కాకపోతే నాన్ వెజ్ ఉంటే పప్పు వెజ్ ఎక్కువ తింటారు అన్నమాట చాలా మంది. ఇప్పుడు సైడ్ హాట్ క్యారేజ్ పక్కన సైడ్ క్యారేజ్ అంటారు. ఈ సైడ్ క్యారేజ్లోని గొట్టాలు అనమాట, చిప్స్ అంటారు కదా. ఈ కప్పుల్లో చిప్స్ వచ్చాయి అనమాట. వీటితో పాటు మళ్ళీ క్యాబేజ్, కాలీఫ్లవర్ చట్నీ అనమాట. ఇది మెస్ చట్నీ అంటారు కదా, తొక్కు పచ్చడి అంటారు, అది వస్తుంది. తొక్కు పచ్చడి అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఇది కాలీఫ్లవర్ చూసారు కదా, ఇది ఒకటి అనమాట. ఇది క్యాబేజ్ 2 అనమాట, అదొకటి ఇదొకటి, ఏదో 2 వెజ్ కర్రీలు వస్తాయి. ఇంకా మళ్ళీ లాస్ట్ కప్లో పెరుగు వస్తుంది అనమాట. పెరుగు కూడా మంచిగా తిక్కుగా చాలా బాగుంటుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. క్వాంటిటీ కూడా మంచిగా పెరిగిస్తారు. ఇకపోతే క్యారియర్ ముందు ఇలా మిర్రర్స్ పెట్టుకొని సెలబ్రిటీస్ తింటారు. మేము స్టాఫ్, మాకు క్యారియర్ ఉంటుంది, సెలబ్రిటీస్ అటు సైడ్ ఉంటారు పెద్ద డోర్లోనే. మేము స్టాఫ్ ఇలా ఇక్కడ కూర్చొని తింటాం. నేను మేకప్ మ్యాన్. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.